భాష గురించి మాట్లాడుతున్నావు, విలువల గురించి మాట్లాడుతున్నావు. నీ భాష నీ విలువలు బాగలేవనే కదా నేను అసెంబ్లీ నుంచి బయటకు పంపించింది స్పీకరు. నీ భాష బాగలేదు, నీ ప్రవర్తన బాగలేదు. నీ ప్రవర్తన ఒక ఎమ్మెల్యేగా ఒక 10 సంవత్సరాలు మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి ఉందాతనం నీలో లేదు. కాబట్టి నేను స్పీకర్ బయటికి గెంటేసిండు, అసెంబ్లీ నిన్ను బయటకు పంపించింది. ఒక పోరాటాల చరిత్ర కలిగిన సూర్యాపేట జిల్లా, సూర్యాపేట గడ్డ, నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సూర్యాపేట గడ్డ ఇజ్జత్ తీసినావు నువ్వు. అసెంబ్లీ నుంచి గెంటి వేయబడి పరువు తీసినావు నువ్వు. మా జిల్లాలో జానారెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత ఇప్పటికి జిల్లా ప్రజలు మాట్లాడుకునేది మాధవరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు మంత్రులుగా ఉన్నప్పుడు ఈ జిల్లా అభివృద్ధి అయిందని చెప్పేసి మాట్లాడుతూ, మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అభివృద్ధి పర్వం కొనసాగుతుందని చెప్పేసి జిల్లాలో చర్చ జరుగుతుంది. ఈ చర్చను, ఈ పాజిటివ్ అంశాల్ని ప్రజలు పాజిటివ్గా స్వీకరిస్తున్నటువంటి దాన్ని జీర్ణించుకోలేక ఈర్ష్యతోని, అక్కాసుతోని నువ్వు మాట్లాడుతున్నావు తప్ప, నువ్వు మాట్లాడుతున్న దాంట్లో ఏదీ సత్యం లేదనేటువంటిది చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం.